Hi students, welcome to the math classes. So in this video we are going to discuss about exercise 4.1 second Roman. Second Roman word problems ఉంటాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా మనము కోడ్ ఈక్వేషన్ రాస్తాము అనేది ఈ రోమన్ లో నేర్చుకుంటారు. We are going to convert this given situation. ఒక సిచువేషన్ చెప్తాడు, డైలీ లైఫ్ లో ఉండే సిచువేషన్ చెప్తాడు. ఆ సిచువేషన్ మీరు కన్వర్ట్ చేసుకోవాలి మన ఈక్వేషన్ లోకి. హౌ టు కన్వర్ట్ ఇంటూ కోడ్ ఈక్వేషన్ అదే వాడు అడుగుతున్నాడు. నువ్వు ఎలాగైతే నీ డైలీ లైఫ్ లో ఇచ్చే సిచువేషన్ ని రాస్తావో దాన్ని రాయమని అడుగుతున్నాడు. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోడ్ ఈక్వేషన్. ఓకేనా? క్వశ్చన్ జాగ్రత్తగా ఫస్ట్ చదువుకోండి. ముందుగా క్వశ్చన్ మీ అర్థం చేసుకుని సమ్లోకి వెళ్దాం. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. ఒక రెక్టాంగులర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, దాని యొక్క ఏరియా ఎంత అంటే 528 మీటర్ స్క్వేర్ చెప్పాడు. ఓకే, లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than the twice its breadth. లెంత్ అనేది అంటే లెంత్ ఇక్కడ డిపెండ్ అపాన్ బ్రెడ్త్ అన్నమాట. లెంత్ అనేది బ్రెడ్త్ మీద డిపెండ్ అయింది. ఎలా ఉందంట? లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. బ్రెడ్త్ ఎంత అయితే ఉంటుందో బ్రెడ్త్ కి 1 more than twice its breadth. twice into 2x 1 more అంటే +1 అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇక్కడ ఏం తీసుకుంటే ముందుగా ఇక్కడ లెంత్ అనేది బ్రెడ్త్ మీద డిపెండ్ అయింది కాబట్టి డిపెండ్ అయింది అని తీసుకుంటాను. ఇక్కడ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఫీల్డ్ ఈక్వల్ టు x meters. ఓకే, సో ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? చెప్పిన ప్రకారం లెంత్ ఏమవుతుందమ్మా? లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఫీల్డ్ ఈక్వల్ టు వాడేమన్నాడు? 1 more than అంటే +1. మోర్ దాన్ అంటే ప్లస్ రాస్తాం, అదే లెస్ దాన్ అంటే మైనస్ రాస్తాం. 1 more than twice the breadth. సో twice 2x + 1. ఇది వాడు చెప్పింది. ఓకే, బ్రెడ్త్ ని x అని తీసుకుంటే బ్రెడ్త్ మీద డిపెండ్ అయ్యేది లెంత్ కాబట్టి లెంత్ వచ్చేస్తుంది. రైట్ అన్న? ఇప్పుడు చూడండి ఏరియా రాద్దాము. గివెన్ చెప్పాడు. గివెన్ ఏమన్నాడు? ఏరియా వాడి ఇచ్చేసాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఎంత చెప్పాడమ్మా? 528. వాడు ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ వాడు చెప్పేసాడు ఎంత? 528 మీటర్ స్క్వేర్ చెప్పాడు. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా గుర్తుంది కదా, ఏంటది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమో లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 528. ఇది వాడి ఇచ్చిన 528 ఏమో ఏరియా, ఇది మనకు తెలిసిన ఫార్ములా ఏమో ఎల్ఈడబ్ల్యూ. ఇప్పుడు కన్వర్ట్ చేద్దాము. లెంత్ అంటే ఎంత అనుకున్నాము? 2x + 1 కదా, దాన్ని రాయండి. ఇక్కడ లెంత్ అంటే 2x + 1 తీసుకున్నాం మనము. బ్రెడ్త్ అంటే x అని తీసుకున్నాము. జాగ్రత్తగా దీన్ని మల్టిప్లై చేసుకోండి. x into 2x అంటే 2x², x into 1 అంటే x. 2x² ప్లస్ x. ఈ ప్లస్ 528 వస్తే లెఫ్ట్ లోకి వస్తే ఏమవుతామా? మైనస్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఐ గాట్ ఎ కోడ్ ఈక్వేషన్. దట్స్ ఇట్. వాడు ఇచ్చిన సిచ్యువేషన్ ని నేను మన కోడ్ ఈక్వేషన్ లో మార్చేస్తాను అనమాట. అంతే. సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers. ఇక్కడ చూడండి కాన్సిక్యూటివ్ అనే వర్డ్ ఉంది. కాన్సిక్యూటివ్ అంటే వరుస. కానీ ఏమైనా 2 వరుస నెంబర్లు చెప్పండి. 2 వరుస నెంబర్లు అంటే 10, 11 సపోజ్ అనుకున్నాను. చూడండి ఎంత గ్యాప్ ఉంది? 1. అంతేనా? ఇంకో 2 నెంబర్లు చెప్పండి. ఏమైనా 2 వరుస నెంబర్లు 2, 3. ఎంత గ్యాప్ ఉంది? 1. అంటే ఫస్ట్ నెంబర్ 10 అయితే నెక్స్ట్ నెంబర్ 10 + 1. ఫస్ట్ నెంబర్ 2 అయితే నెక్స్ట్ నెంబర్ 2 + 1 అలాగనమాట. సో ఆ విధంగా లెట్ ఏం తీసుకోవచ్చు? లెట్ 2 consecutive numbers are. ఫస్ట్ 2 అంటే 2 + 1 కదా, 3. ఇక్కడ మరి x అయితే సెకండ్ ఏమవుతుందా? x + 1 అవుతుంది కదా, అలాగా. సో x అండ్ x + 1 తీసుకున్నాము. ఓకేనా? ఓకే, ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? గివెన్ ద ప్లాట్ ఈజ్ హౌ మచ్ అమ్మా? 306. గివెన్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఎంత అంటే 306 అని చెప్పాడు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొడక్ట్? వీ హ్యావ్ టు మల్టిప్లై దెమ్. ఫస్ట్ నెంబర్ ఏమో x, సెకండ్ నెంబర్ ఏమో x + 1. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే అంట వీ గాట్ 306 అంట. అంతే. సో లెట్ us మల్టిప్లై నౌ. x into x అంటే x², x into 1 అంటే x. x² ప్లస్ x. అమ్మ ఈ ప్లస్ 306 లెఫ్ట్ లోకి వస్తే మైనస్ అవుతుంది కదా, అయిపోయింది. That's it. I got a situation, I got a equation.
థర్డ్ క్వశ్చన్ చూద్దామా, జాగ్రత్త చూడండి. రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. ఇక్కడ రోహన్ అనే పర్సన్ ఉన్నాడు, రోహన్ ఉన్నారు, అలాగే వాళ్ళ మదర్ ఉన్నారు. ఓకే, వాడు ఏం చెప్పాడు, రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్ అంటే వాళ్ళ మదర్ అనే వాళ్ళు రోహన్ కంటే ఎంత పెద్దవాళ్ళంటే 26 ఏళ్ళు పెద్దవాళ్ళంట. అర్థమైందా? సో రోహన్ ఎక్స్ అయితే వాళ్ళ మదర్ ఎంత అవుతారమ్మా, ఎక్స్ ప్లస్ 26 అంతే. సో లెట్ రోహన్ ఈజ్ ఈక్వల్ టు రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు రోహన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అని తీసుకున్నామా. అప్పుడు రోహన్ మదర్ ఏమవుతారు, రోహన్స్ మదర్ ప్రజెంట్ ఏజ్ ఎంతమ్మా, ఏం చెప్పాడు, 26 ఏళ్ళు పెద్దవాడు రోహన్ కంటే, 26 ఏళ్ళు పెద్దవాడు. మన మదర్ అనేవాళ్ళు రోహన్ కంటే 26 ఏళ్ళు పెద్ద అనమాట, అంతే కూడా చెప్పాడు అంతే. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years from now will be 360. సరే ఈ పాయింట్ జాగ్రత్త చూడండి సార్. 3 years from now అన్నాడు అంటే 3 ఏళ్ల తర్వాత, అంటే ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years రోహన్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ ఏజ్ ఇప్పుడు ఎక్స్ అయితే 3 years ఆఫ్టర్ ఏమవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి 3 years తర్వాత 3 ఏళ్ళు పెరుగుతుంది కదా, 3x + 3 అవుతుంది. అలాగే ఆఫ్టర్ 3 years రోహన్ మదర్ ఏజ్, రోహన్ మదర్ యాక్చువల్లీ రోహన్ మదర్ ఎంత ఇక్కడ x + 26 కదా, x + 26 యాక్చువల్లీ ఎంత పెరిగిందంటమ్మా, 3 పెరిగింది కదా, x + 29 అవుతుందా, అంతే. 3 ఏళ్ళు పెరిగిందంటే x + 29 అంతే కదా, అంతే. ఓకే, ఇవి 3 years తర్వాత నేను చేస్తా. వాడు ఏమడిగాడు ఇప్పుడు, ప్రొడక్ట్ ఆఫ్ ద రేస్ వాటి మల్టిపుల్ చేయమన్నాడు. గివెన్, కొంచెం సరిగ్గా రాయడం లేదు, కొంచెం అర్థం చేసుకోండి. గివెన్ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు ఎంత చెప్పాడమ్మా, ద ప్రొడక్ట్ ఈస్ దే సెడ్ 360. ఎంత చెప్పాడంటే ద ప్రొడక్ట్ అనేది 360 అని చెప్పాడమ్మా, 360 అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, రోహన్ ఎంత x + 3. కొంచెం కరెంట్ పోయింది, సారీ నీట్ రాస్తానండి. x + 3 ఇంటూ x + 29 ఈజ్ ఈక్వల్ టు 360. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా మెటీరియల్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ x తోటి xని అంటే x² అండి, మళ్ళీ ఈ x తోటి 29ని అంటే ఎంతమ్మా 29x, అలాగే ఈ సెకండ్ టర్మ్ 3 × x అంటే 3x, 3 × 29 అంటే 329 అమ్మా 87 అనుకుంటా, ఈజ్ ఈక్వల్ టు, సో ఈ మోల్ మీకు కనిపించదు రాస్తున్నాను, x² + 29x + 3x + 87 ఈక్వల్ టు 0. దీని జాగ్రత్త సింప్లిఫై చేసుకుంటే x² ప్లస్ ఈ 29 + 3 అంటే 32 అమ్మ ఇక్కడ, ప్లస్ 87, అటువైపు 360 ఉందండి, సారీ. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి, x + 3 ఇంటూ మళ్ళీ కొంచెం చెప్పుకొస్తున్నాను, x + 29 వాడు చెప్పిన యొక్క ప్రోడక్ట్ అనమాట ఇది. ఇట్ ఇస్ మల్టిప్లై దీస్ టూ. ఇక్కడ x × x ఎంతమ్మా x² అవుతుంది, x × 29 ఎంతమ్మా 29x అవుతుంది, ఇక్కడ 3 × x ఎంతమ్మా 3x అవుతుంది, అలాగే ఇక్కడ 3 × 29 89 అవుతుంది. ఇక్కడికి 2 యాడ్ చేసుకోండి 32 అండి. ఈ +360 లెఫ్ట్లోకి వచ్చేస్తే -360 అయింది, అంతేనా. x² + 32x ఇది ఎంతమ్మా సబ్ట్రాక్ట్ చేసుకుంటే 90 తీస్తే ఎంత వస్తుంది 270 వస్తుంది, 1 ఎక్స్ట్రా 271 అంతే. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో చూపించాలి అంతే, x² టర్మ్ ముందుగా. సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, లాస్ట్ సమ్ అనేది కొంచెం పెద్ద సమ్ ఉంది, నెక్స్ట్ వీడియోలో ఫినిష్ చేస్తాం. రైట్.